విజయ్ బాగా బలంగా ముందుకు వచ్చిందనేది స్పష్టంగా అర్థం. రైట్ సార్, మీరు లైన్లో ఉండండి, మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను. ఇప్పుడు ప్రస్తుతం మా ప్రతినిధి సైదులు మరిన్ని వివరాలు అందించడానికి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సో సైదులు, లేటెస్ట్ ట్రెండ్స్ ఏంటి? తమిళనాడులో టీవీకే విజయం దిశగానే వెళుతోంది, అలాగే వెస్ట్ బెంగాల్లో ఇప్పటికే బీజేపీ నాయకులు అయితే ఇక సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. తర్వాత కేరళలో యూడీఎఫ్, అస్సాంలో ఎన్డీఏ, పుదుచ్చేరిలో ఎన్డీఏ. సో ఓవరాల్గా అప్డేట్స్ ఏంటి ఇప్పటికి ప్రస్తుతం? ఎస్ రోజా, మొత్తం 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు దాదాపుగా ఒక ఫైనల్కి వచ్చాయని చెప్పవచ్చు. ఇక 3 రాష్ట్రాల్లో బీజేపీ హవా కొనసాగింది. వెస్ట్ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరిలో బీజేపీ హవా కొనసాగుతుంది. సో ఎన్నడూ లేని విధంగా వెస్ట్ బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వస్తుంది. దాదాపుగా మ్యాజిక్ ఫిగర్ దాటి దాదాపు 190 స్థానాలకు పైగా లీడ్ కనబరుస్తుంది. బీజేపీ అభ్యర్థులందరూ కూడా లీడ్లో ఉన్నారు. సో భవానీ పూర్ నియోజకవర్గం నుంచి సో మమతా బెనర్జీ 8వ రౌండ్ ముగిసేసరికి ఆమె 35,000కి పైగా లీడ్ కనబరుస్తూ వస్తుంది. మరో 2 రౌండ్లో కౌంటింగ్ పూర్తవుతుంది. సో మెజారిటీ పైన క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక బీజేపీ ప్రధాన అభ్యర్థిగా ఉన్నటువంటి శివేందు అధికారి నందిగ్రామ్, అదేవిధంగా భవానీపూర్, 2 నియోజకవర్గాల్లో ఆయన పోటీ చేస్తూ ఉన్నారు. సో ఇక నందిగ్రామ్లో స్పష్టమైనటువంటి లీడ్ శివేందు అధికారి కనబరుస్తూ ఉన్నారు. భవానీపూర్లో ఆయన వెనకబడ్డారు. మమతా బెనర్జీ పైన ఆయన పోటీ చేస్తున్నారు. నందిగ్రామ్లో సో శివేందు అధికారి భారీ మెజారిటీతో గెలిచే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే వెస్ట్ బెంగాల్లో బీజేపీ శ్రేణులందరూ కూడా సంబరాలు చేసుకుంటున్నారు. ఎందుకంటే వెస్ట్ బెంగాల్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా, ఎందుకంటే దాదాపుగా 35 ఏళ్ల పాటు కమ్యూనిస్టులు పాలించారు. తర్వాత 15 ఏళ్ల పాటు తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ అధికారంలో ఉంది. సో అసలు బీజేపీ అధికారంలోకి అక్కడ వస్తుందా రాదా అనేది అనేక సందేహాలు నెలకొని ఉండే గతంలో. సో కానీ అవన్నీ కూడా తలకిందులైపోయాయి. సో ఇక వెస్ట్ బెంగాల్లో బీజేపీ అడుగుపెట్టింది. దాదాపుగా మ్యాజిక్ ఫిగర్ దాటి 190కి పైగా స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు లీడ్ కనబరుస్తున్నారు. భారీ మెజార్టీతో విజయం సాధించబోతున్నారు. సో ఇక ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది ఇక మనం ఎన్డీఏ నేతలు ఒక సమావేశం ఏర్పాటు చేసి అందులో నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. సాయంత్రం 6:30 ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలను ఉద్దేశించి మాట్లాడబోతున్నారు. ఆయన ఏం మాట్లాడతారనేది కూడా సర్వత్రా ఆసక్తి. వెస్ట్ బెంగాల్ ఉద్దేశించి కూడా ఆయన మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే వెస్ట్ బెంగాల్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి అక్కడ దురాక్రమణలు, ముఖ్యంగా సో మమతా బెనర్జీ నేతృత్వంలో తృణమూల్ కాంగ్రెస్ చేస్తున్నటువంటి అరాచకం, ఇవన్నీ పైన కూడా ఆయన మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారు, సో రామరాజ్యానికి పట్టం కట్టారనే సంకేతం ప్రధాని మోడీ సాయంత్రం 6:30 ఆయన ప్రజలను ఉద్దేశించి కూడా మాట్లాడబోతున్నారు. ఇక అస్సాం చూసుకుందాం. అస్సాంలో కూడా బీజేపీ హవా కొనసాగుతుంది. హిమంత్ బిశ్వ శర్మ యాట్రిక్ విజయం నమోదు చేశారు. సో ఆయన 3వసారి అస్సాం ముఖ్యమంత్రిగా కూడా పదవి బాధ్యతలు చేపట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. సర్వేలు కూడా అదే చెప్పాయి, అస్సాంలో 3వసారి బీజేపీ గెలవబోతుందని చెప్పేసి. సో ఇక పుదుచ్చేరి చూసుకుందాం. పుదుచ్చేరిలో కూడా ఎన్డీఏ కూటమి అభ్యర్థులు చాలా స్థానాల్లో లీడ్ కనబరుస్తూ ఉన్నారు. స్పష్టమైనటువంటి మెజార్టీ దిశగా పుదుచ్చేరిలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులందరూ కూడా లీడ్ కనబరుస్తున్నారు. సో వారందరూ కూడా గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. సో పుదుచ్చేరిలో కూడా ఎన్డీఏ కూటమి భారీ విజయం సాధించబోతుంది. సీఎం రంగస్వామిగా ఇప్పటికే భారీ మెజార్టీతో ఆయన విజయం సాధించారు. సో ఇక తమిళనాడు చూసుకుందాం. తమిళనాడు చాలా ఆసక్తిగా మనకి ఈ యొక్క ఎన్నికల ఫలితాలు చూస్తే రోజా చాలా ఆసక్తిగా కనిపించింది. ఎందుకంటే ఎవరు కూడా ఊహించలేదు తమిళనాడు రాజకీయాల్లో అనూహ్యమైనటువంటి మలుపుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలామంది డిఎంకే అధికారంలోకి వస్తుంది, సో డిఎంకే కొంత మెజార్టీ స్థానాల్లో విజయం ఈసారి సాధించబోతుంది, టీవీకే ఒక 5 నుంచి 10 స్థానాల్లోనే సరిపెట్టుకోబోతుంది, అసలు విజయ్ గెలుస్తాడా గెలవడా అనేక సందేహాలు నెలకొని ఉన్నాయి. కానీ అవన్నీ కూడా తలకిందులు చేశారు తమిళనాడు ప్రజలు. తమిళనాడులో టీవీకే, ఎందుకంటే పార్టీ పెట్టి 2 ఏళ్ళు అవుతుంది. సో ఎన్నడూ లేని విధంగా ఆయన తమిళనాడులో దాదాపుగా 100కి పైగా స్థానాల్లో టీవీకే అభ్యర్థులందరూ కూడా మంచి లీడ్ కనబరుస్తూ ఉన్నారు. సో తమిళనాడు రాజకీయాల్లోనే ఇది కొత్త మలుపు అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో తమిళనాడులో ఎప్పుడు కూడా మనకి ఆనవాయితీ, ఒకసారి డిఎంకే అధికారంలోకి వస్తే మరోసారి డిఎంకే అధికారంలోకి వస్తూ ఉంటుంది. కానీ అందరికీ తెలిసిన విషయమే. కానీ అనూహ్యంగా తమిళనాడు ప్రజలు ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకొని కొత్త పార్టీకి అవకాశం ఇచ్చారు. టీవీకే విజయ్ దాదాపుగా తమిళనాడు ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఎందుకంటే మ్యాజిక్ ఫిగర్కి దగ్గరలో ఆయన ఉన్నారు. 113 స్థానాల్లో టీవీకే పార్టీ దాదాపుగా లీడ్ కనబరుస్తూ ఉంది. విజయ్ పోటీ చేస్తున్నటువంటి తిరుచి ఈస్ట్, అదేవిధంగా పెరంబూర్ నియోజకవర్గాల్లో కూడా మంచి లీడ్ కనబరుస్తున్నారు. అత్యధిక మెజారిటీతో కూడా ఆయన విజయం సాధించబోతున్నారు. ఇక చూసుకుంటే తమిళనాడులో చూస్తే స్టాలిన్. థ్యాంక్ యూ సో మచ్ సైదులు.
సో రైట్ ప్రసాద్ గారు ఫైనల్గా ఒకటి చెప్పండి, బీజేపీ నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అంటున్నారు. తెలంగాణలో ఎలాంటి వ్యూహాలు చేయబోతున్నారు? అంటే ఇప్పుడు వెస్ట్ బెంగాల్ లాంటి పెద్ద రాష్ట్రంలో బీజేపీ విజయం సాధించగలిగింది అని అంటే ఈ ఉత్సాహము, ఈ మీకు ప్రోత్సాహం కావచ్చు, ఇదంతా కూడా తెలంగాణకు వచ్చేసరికి మీకు ఇంకా ఈజీగా అవుతుంది, నల్లేరు మీద నడక అవుతుంది అనుకోవచ్చా మీ విజయం? అంటే బీజేపీ ఎప్పుడు దేన్ని కూడా చాలా ఈజీగా తీసుకోదు. భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ప్రతి ఎన్నికను ఒక బాధ్యతాయుతంగా తీసుకొని పోరాటం చేస్తుంది. కాబట్టి చిన్న డాటా ఇవ్వని చెప్పారు. రైట్ అండి, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు. రైట్, ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కంటిన్యూ అవుతాయి. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.